అందరికీ నమస్తే. సొంత జిల్లా ఎమ్మెల్యే, సొంత పార్టీ ఎమ్మెల్యే ఒక పేపర్‌లో ఆర్టికల్ రాసిండు. ప్రభుత్వం మొత్తం చేసామని చెప్పుకుంటారు కదా! ఈ ప్రభుత్వమే. ఈ ప్రభుత్వంలో లోటుపాట్లేంది? అసలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, ఊర్లను వదిలేసింది మొత్తం ఈ ప్రభుత్వం. సర్పంచులు లేరు, ఎంపీటీసీలు లేరు, జెడ్పీటీసీలు లేరు. అసలు ఊర్లలో ఎమ్మెల్యే పోతే కనీసం ఎమ్మెల్యే జేబులో 10 పైసలు ఉంటలేవు. ఏమన్నా పని చేపిద్దాం, మోరీ ఎవరైనా వచ్చి సార్ మోరీ నిండిపోయిందంటే ఒకరిని పిలిపించి ఒక పంచాయతీ వాళ్ళను పిలిపించి ఎంప్లాయీస్‌ని పిలిపించి తీయండి అంటే వాళ్ళకి రూ. 100 చాయ్‌కి ఇద్దామంటే కూడా పైసలు లేవు. అట్లాంటి సిట్యుయేషన్‌ని ఆయన ఎక్స్‌పీరియన్స్‌తోని రాసిండు. అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంతకుముందు గవర్నమెంట్‌లో ఇంతకన్నా బెటర్ ఉండే. గ్రామీణ ప్రాంతాలు, టౌన్‌లు, హైదరాబాదే చెత్త చెత్త అయిపోయింది ఇప్పుడు. హైదరాబాదే మొత్తం నీళ్ళు ఎందుకు మలుతున్నాయి రోడ్ల మీద? అసలు వాటర్ పోయే లాగిన్స్ కూడా ఓపెన్ చేస్తలేరు. నీళ్ళు పోయే అవి. మన మిద్దె మీద మనం మొత్తం సిమెంట్ మిద్దెనే. నీళ్ళు పోవాలంటే ఆ నీళ్ళు పోయే హోల్ దగ్గర ఏమి ఉండొద్దు అడ్డం. మట్టి ఉండొద్దు. చెత్త ఉండొద్దు. అది అట్లా ఉంటే నీళ్ళు మొత్తం మలుతాయి మిద్దె మీద. మన మిద్దె మీద నీళ్ళు మలినాయంటే ఆ ఇల్లు కట్టిన మేస్త్రి తప్ప, అది క్లీన్ చేయకపోవడం మీ తప్పు. హైదరాబాద్లో కూడా అదే తప్పు జరుగుతుంది. దాన్ని క్లీన్ చేసే మెకానిజం కూడా పాడైపోయింది. కానీ ఆ ఎమ్మెల్యే రాసిన అది షాకింగ్ అనాలన్నా, రేవంత్ రెడ్డికి ఆ ఎమ్మెల్యే షాక్ ఇచ్చిందనాలన్నా, ఆ ఎమ్మెల్యే తన అసంతృప్తిని బయటపెట్టినని చెప్పాలన్నా, లేకపోతే ప్రభుత్వంలో ప్రతి ఎమ్మెల్యే పరిస్థితి ఇదే అని చెప్పాలన్నా కూడా మీరే డిసైడ్ చేయొచ్చు. అంతకన్నా ముందు ఇది ప్రతి ఒక్కరికి సంబంధించిన వీడియో. సిగ్నల్ టీవీ కూడా మీది, మనది ఇది. దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రోత్సహిస్తే మేము ఎన్ని వార్తలని చెప్పగలం. ముందు ఈ వార్త చూడండి. ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఒక ఆర్టికల్. ఊరు వాడ ఇక్కట్లు తీర్చారా? ఇక రాసింది ఎవరు తెలుసా? రాసింది ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే. మా ఉమ్మడి జిల్లా, మా జిల్లా, మా మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి రాసిండు. ఆర్టికల్ చాలా బాగుంది. ఎందుకు రాసిండో అనేది తర్వాత మాట్లాడదాం. అసలు దీనివల్ల ఏం చెప్పదలుచుకున్నాడు ఆయన, లేకపోతే ప్రజలేం అర్థం చేసుకోవాలి. సరే, స్వతంత్ర భారతావనంలో 78 ఏళ్ళు అదంతా రాసిండు. సంక్షేమ పథకాలకు భారీగా శ్రీకారం చుడుతున్నారు ముఖ్యమంత్రులు. ఈ రేవంత్ రెడ్డి అయితే సంక్షేమ పథకాలను కూడా వదిలేసిండు. అంతకుముందు ఎన్టీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేసిన 1989 ఎన్నికల్లో ఓడిపోయిండు. వాటిని పతాక స్థాయికి తీసుకెళ్లిన వైఎస్ రాజశేఖర 2009 ఎన్నికల్లో బొటాబొటి మెజార్టీతో గట్టెక్కిండ్రు. 2019 నుంచి 24 మధ్య దాదాపు 2.5 లక్షల కోట్ల సంక్షేమ పథకాలు ఖర్చు పెట్టిన వైసీపీ అధినేత జగన్ ఏపీలో 11 సీట్లకే పరిమితమైండు. 14 నుంచి 19 మధ్య చంద్రబాబు సంక్షేమానికి పెద్దపీట వేసి 2 లక్షల కోట్ల రూపాయల పైచీలకు పథకాలు పెట్టినా కేవలం 23 సీట్లే వచ్చినాయి. తెలంగాణలో 10 ఏళ్లు కేసీఆర్ సర్కార్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి అసలు కేసీఆర్ గవర్నమెంట్ను లెక్క కూడా వేయడు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాంటివి చేపట్టినా ఫలితం దక్కలేదు. అంటే కొన్ని స్కీమ్స్ తీసుకొచ్చినా దక్కలేదు. ఇట్లా చాలా ఉదాహరణలు ఉన్నాయి. కేవలం ప్రజా సంక్షేమం మీదే మీరు కాన్సన్ట్రేషన్ చేయొద్దు. అసలు గ్రామీణ ప్రాంతాల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని రాసిండు ఆయన. ఏం రాసిండు? నియోజకవర్గాల ఇక్కడ చూద్దాం. ప్రభుత్వ సంక్షేమ పథకాలు భారీ ప్రాజెక్టులకు కేటాయించిన నిధుల్లో 10వ వంతు కూడా స్థానిక సమస్యల మీద ఖర్చు పెట్టడం లేదు. స్థానిక సమస్యలు అంటే ఊర్లో ఉండే సమస్యలు. నియోజకవర్గ పరిధిలో వివిధ అంశాల్లో ప్రాథమిక అవసరాలు తీర్చడానికి సదరు ఎమ్మెల్యేకు ఏడాదికి 25 కోట్లు ఇచ్చిన తెలంగాణలో 5 ఏళ్లకు అయ్యే ఖర్చు 14,875 కోట్లు మాత్రమే. అంటే 5 ఏళ్లకు 14 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు కదా. 5 ఏళ్ళు అంటే 14 లక్షల కోట్లు పెడుతున్నారు. ఎవ్రీ ఇయర్ 3 లక్షల కోట్లు పెడుతున్నారు కదా. దానిలో ఆయన అడుగుతున్నది ఏంటంటే 10వ వంతు ఖర్చు పెట్టినా గ్రామీణ ప్రాంతాలు మొత్తం డెవలప్ అయిపోతాయి. 25 కోట్లు ప్రతి ఎమ్మెల్యేకు ఏడాదికి 25 కోట్లు అంటే 5 సంవత్సరాలకు 125 కోట్లు అవుతుంది. 125 కోట్లు కనుక ఇస్తే ఊర్ల సమస్యలు విద్య, ఆరోగ్యము, తాగునీరు, ప్రాథమిక అంశాలు, ఏళ్ళ కొద్ది ఎదురు చూస్తున్న కొన్ని సమస్యలకు పరిష్కారం చూపొచ్చు అని రాసిండు. దీనిలో ప్రధానమైన అంశం ఏంటంటే మేము జనాలకు పోతున్నాం. జనాలకు ఇక్కడ ఉంది చూడండి. సామాన్యులు వివిధ అంశాలపై ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగడం స్వతంత్ర భారతావనంలో ఆయన తెలంగాణ అనలేక ఇక డైరెక్ట్ రేవంత్ రెడ్డికి కుచ్చుకుంటుందని అట్లా కుచ్చుకోకుండా రాసిండు. భారతావని అని రాసిండు. భారతదేశం గురించి రాసిండు. సర్వసాధారణ దృశ్యం అంటే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ సామాన్యులు పోతారు. కానీ ఎమ్మెల్యే పోతే కూడా అక్కడ ఏం పనులు అయితే లేవు. ఎమ్మెల్యే పోతే కూడా కొద్దిగా గౌరవం ఉంటుందేమో కానీ అదేం కాదు పని. ఎమ్మెల్యే బయటకు వచ్చా అంటే చుట్టూ జనమే తమ కష్టాలు తీరుస్తారన్న నమ్మకంతో వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆయన ఏ ఊరికైనా వెళ్తే చిన్నపాటి రోడ్డు, కాలువ, బడి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మొదలుకొని ఎన్నో సదుపాయాల విషయంలో సమస్యలు తీరుతాయని పేద, బడుగు, బలహీన వర్గాల
ప్రజలు తండోపతండాలుగా వస్తారు. నిజాయితీగా చెప్పాలంటే ఎమ్మెల్యే అందులో చాలా సమస్యల్ని తమ విచక్షణాధికారంతో పరిష్కరించే అవకాశం ఉంటుంది. కానీ 90% సమస్యలు ఆర్థిక అనుమతులతో ముడిపడి ఉండేటివి. నియమ నిబంధనల సుడిగుండంలో చిక్కుకొని అట్లాంటివి అల్లాడేవి మరికొన్ని. దీంతో ప్రజా బాహుళ్యం నుంచి నాయకుడిగా ఎమ్మెల్యే స్థానంలోకి వచ్చిన ఆ మనిషి యథావిధిగా అధికార గణం ప్రభుత్వ కార్యాలయం చూడాల్సిందే. అంటే ఎమ్మెల్యే సొంతంగా ₹1 కూడా ఖర్చు పెట్టలేని సిచ్యువేషన్ ఉంది. ఎమ్మెల్యే దగ్గర పైసలు లేవు. ఆఫీసర్కి చెప్పాలి, ఆఫీసర్ ఇదే పని ఇట్లే తిప్పుతాడు. ఇందులో తప్పు లేదు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే ప్రభుత్వ కార్యాలయాల్లో వివిధ స్థాయిల అధికారుల నుంచి సామాన్యులకు ఎదురయ్యే సమాధానాలే సదరు ఎమ్మెల్యే కూడా ఎదురవుతున్నాయి. సామాన్యానికి ఎట్లా చెప్తారో అంతే. కాకపోతే కొద్దిగా గౌరవంగా మాట్లాడతారని చెప్తున్నారు. ఇక ఇట్లా మెజార్టీ ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అలవేస్తున్నాయి. కానీ ఎమ్మెల్యేకు డబ్బులు లేవు. బడా ప్రాజెక్టులు, బడా ఈవెంట్లు, 100 కోట్ల ప్రకటనలు. వీటికంటే ప్రజల అసలు అవసరం సీసీ రోడ్లు, డ్రైనేజీలు, స్వచ్ఛమైన తాగునీరు, పిల్లల వ్యాధులకు గ్రామంలోనే మందులు దొరకడం, స్కూల్ కాంపౌండ్ వాళ్ళు, మరుగుదొడ్లు ఇట్లాంటివి. వీటికి పెద్ద బడ్జెట్ అవసరం ఉండదు. ప్రతి నియోజకవర్గం ఏటా 25 కోట్లు నేరుగా ఎమ్మెల్యే విచక్షణ అధికారులతో ఇస్తే ఒక్కో ఊరిలో దశాబ్దాలుగా నిలిచిపోయిన వేలాది పనులు కొన్నాళ్ళలోనే పూర్తవుతాయి. ఇకనైనా రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు స్థానిక సమస్యకు ప్రాముఖ్యతను ఇచ్చి తగినంత ఖర్చు పెట్టుకోకపోతే ప్రజాస్వామ్యం దాని అర్థాన్ని కోల్పోతుంది. ఇది ఎట్లా చూడాలి? ఎందుకంటే ఒక సొంత పార్టీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే, సేమ్ టైం మహబూబ్నగర్ ఎమ్మెల్యే, సొంత జిల్లా ఎమ్మెల్యే, ఈ చురకలు ఇవి రేవంత్ రెడ్డికి సొంత ఎమ్మెల్యే చురకలు. ఆయనకు చెప్పుకునే అవకాశం వస్తే రైట్ సీఎం చెప్పుకునేవాడేమో, వచ్చిందో లేదో. రేవంత్ రెడ్డి గారేమో ఏదొచ్చిన మొదటి ముద్ద మా పాలమూరు జిల్లాకే అన్నాడు. అసలు పాలమూరు జిల్లాకు మొదటి ముద్ద కాదు, లాస్ట్ ముద్ద కూడా లేదు. పాలమూరు జిల్లాకే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అంతే ఉంది. ఏ జిల్లాకు ఏ ముద్ద లేదు. ముద్దు మాటలు అవి, ముద్దు మాటలు, ముద్దు మనసులు. ఏంది సొంత పార్టీ ఎమ్మెల్యేనే తన మీద విమర్శ. ఇది ఒక అసంతృప్తి, ఒక సమన్వయం లోపం కనిపిస్తుంది దీనిలో. ఒక ఎమ్మెల్యే ఒక ఆర్టికల్, ఒక పేపర్లో వార్త రాసిండు, గ్రామీణ ప్రాంతాలకు చాలా సమస్యలు ఉన్నాయి, మీరు డబ్బులు ఇవ్వండి, ఎమ్మెల్యేకి డైరెక్ట్గా ఖర్చు పెట్టుకునే అవకాశం ఇస్తే చేస్తాము, లేకపోతే మనం ఏం చేయలేమని రాసిండు ఆయన. ఇంకేముంది, అభివృద్ధి ఆగిపోయిందని నిధుల కేటాయింపులో ప్రభుత్వం విఫలమైందనే సంకేతం కూడా కనిపిస్తుంది. నిధులు ఏం లేవు, ఉత్త పైనకి మాట్లాడిన మాటలు చాలా ఉన్నాయి. మేము వనపర్తి కాన్స్టిట్యున్సీకి 1000 కోట్లు ఇచ్చినాం, శేషంగన్పూర్ కాన్స్టిట్యున్సీకి 1000 కోట్లు ఇచ్చినాం, ఉత్తయే శంకుస్థాపన తప్ప ఏం లేవు. ఇంకొకటి 25 కోట్లు ఇవ్వాలన్న ఒక డిమాండ్ కూడా కనిపిస్తుంది దీనిలో. డెవలప్మెంట్ నిధుల సమస్య మాత్రమే కాదు, ఎమ్మెల్యేకు కేటాయింపుల వల్ల వారు నియోజకవర్గాల్లో ఎదుర్కొంటున్న ప్రజల సమస్యలు తీర్చే అవకాశం ఉంటుంది అని. ఇంకోటి ఏంటంటే రేవంత్ ప్రభుత్వంలో మేము పనులు చేయలేకపోతున్నాం అన్న సందర్భం కూడా కనిపిస్తుంది దీనిలో. ఎమ్మెల్యేలు పనులు చేయకపోతున్నామని సొంత ఎమ్మెల్యేనే చెప్తున్నాడు. ప్రభుత్వం అంత బలహీనంగా ఉందని దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఇక జనం సమస్యలతో వీళ్ళ దగ్గరకు వస్తున్నారు, పరిష్కారం చూపలేకపోతున్నామన్న ఆవేదన కూడా ఎమ్మెల్యేలో ఉన్నట్టుగా ఈ ఆర్టికల్ ద్వారా మనకు కనిపిస్తుంది. ఇది ఒక ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారి ఆవేదన కాదు, అందరు ఎమ్మెల్యేల ఆవేదన ఉండొచ్చు బహుశా. ఎందుకంటే నిజంగా కూడా ఎమ్మెల్యేలు ఏం చేయలేని సిచ్యువేషన్. వీళ్ళ పార్టీ ఇచ్చిన హామీలు ఒకవైపు, వాళ్ళు సొంతంగా ఇచ్చిన హామీలు ఒకవైపు ఇచ్చిర్రు. ఇప్పుడు కామారెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు, బీజేపీ ఎమ్మెల్యే, వాళ్ళ గవర్నమెంట్ రాదని తెలుసు, ఆయన సొంతంగా హామీలు ఇచ్చిండు 100 కోట్లు 200 కోట్లు, ఆయన తిరగలేకపోతుంది ఇప్పుడు. అట్లాంటి సిచ్యువేషన్. అభివృద్ధి నిధులు అదే జనం సమస్యతో వస్తే మనం ఏం చేయలేకపోతున్నారు, ఎమ్మెల్యేలు ఏం చేయలేకపోతున్నారు అంటే అది కూడా ప్రభుత్వం పేలురే. అభివృద్ధి నిధుల పంపిణీ, ప్రభుత్వ స్పందన అన్నీ స్లోగా ఉన్నాయి. అనుకున్నంత ప్రజలు అడుగునంత స్పీడ్గా, ఎమ్మెల్యేలు అనుకున్న స్పీడ్గా ఏం కనిపిస్తలేదు. మా ఎమ్మెల్యేనే ఏం చేయలేకపోతుండు అనేది ప్రజలు అనుకుంటారు కదా. ఎమ్మెల్యేకి ఒకసారి చెప్తాడు, 2 సార్లు చెప్తాడు, ఆయన ఏం చేయలేడు. ఆయన ఆఫీసర్కి చెప్తాడు, ఆఫీసర్ నాన్స్తా ఉంటాడు. దాన్ని మనం ఏం చేయలేము. ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం కోల్పోతుంది, ఆ ఎమ్మెల్యే మీద కూడా నమ్మకం కోల్పోవచ్చు. ఇక ఇది బహుశా ప్రభుత్వం మీద కొంచెం ప్రెషర్ పెట్టే ప్రయత్నంగా కూడా చూడవచ్చు. సేమ్ టైం పార్టీ లోపల ఒక డీసెంట్ వాయిస్గా కూడా దీన్ని మనం చూడవచ్చు. ప్రభుత్వ బలహీనతను ఒక సొంత పార్టీ ఎమ్మెల్యేనే బయటపెట్టినట్టుగా కూడా చెప్పవచ్చు. ఎందుకు నేను ఆయన అన్ని ప్రభుత్వాల గురించి రాసిండు కదా, ఒక రేవంత్ ప్రభుత్వం గురించి రాయలే కదా అంటే ఇక్కడ 2 అంశాలు బయటకు కనిపిస్తున్నాయి. ఒకటి, వైఎస్ ప్రభుత్వాన్ని, చంద్రబాబు ప్రభుత్వాన్ని, లేకపోతే కేసీఆర్ ప్రభుత్వాన్ని, ఈ 3 ప్రభుత్వాలతో ఇప్పుడున్న ప్రభుత్వాన్ని పోల్చే సిచ్యువేషన్ లేదు, పోల్చే పరిస్థితులు లేవు. అడ్మినిస్ట్రేషన్, సంక్షేమం, అభివృద్ధి, ఈ 3 కావాలి. ఈ 3 వస్తేనే ఏ ప్రాంతమైనా ఏ రాష్ట్రమైనా డెవలప్ అవుతుంది. జనాలకు సంక్షేమం కావాలి, జనాలకు అభివృద్ధి కావాలి. ఏపీలో సంక్షేమం ఫుల్ అమలు చేసిన జగన్ రోడ్లు వేయలేదు, పోయింది. అట్లా అడ్మినిస్ట్రేషన్ కూడా ఇంపార్టెంట్. జగన్ అడ్మినిస్ట్రేషన్ కూడా మేనేజ్ చేసిండు. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ కూడా లేదు, అడ్మినిస్ట్రేషన్ లేదు, డెవలప్మెంట్ లేదు, ఏమీ లేదు ఈ గవర్నమెంట్లో.
కాబట్టి మిగతా గవర్నమెంట్తో ఈ గవర్నమెంట్ పోల్చలేము. సొంత పార్టీ గవర్నమెంట్ను టార్గెట్ చేస్తే బాగుండదని మిగతా గవర్నమెంట్ కూడా పోల్చిండు. మిగతా గవర్నమెంట్లో అడ్మినిస్ట్రేషన్ ఉండే, సంక్షేమం ఉండే, తర్వాత డెవలప్మెంట్ కూడా ఉంది. ఇప్పుడు తెలంగాణలో మనం ఇప్పుడు కనిపిస్తున్న డెవలప్మెంట్ అంతా కూడా కేసీఆర్ ప్రభుత్వం చేసింది. తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన డెవలప్మెంట్ చాలా కనిపిస్తుంది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్తగా ఒక ఫ్లైఓవర్ శంకుస్థాపన కూడా చేయలేదు. కనీసం కొత్తగా ఒక రోడ్ వేయలేదు, ఒక లింక్ రోడ్ వేయలేదు ఎక్కడైనా, లేకపోతే కొత్త రోడ్డుని డెవలప్ చేయలేదు, ఒక ఫ్యాక్టరీ తేలేదు, ఒక 1000 మందికి ఉద్యోగాలు తీసుకొచ్చి ఒక పెద్ద కంపెనీ తీసుకురాలేదు, ఒక పెద్ద పెట్టుబడి పెట్టలేదు. ఏమీ జరగలేదు ఇక్కడ. విచిత్రాలు లేవు, వైడ్యూర్యాలు లేవు, ఏమీ లేవు. మొత్తం రోజు తిట్టుకోవడం తప్ప. అట్లా ఈ గవర్నమెంట్ ఫెయిల్యూర్ను ఆయన ఎత్తి చూపించినట్టుగా కనిపిస్తుంది. ప్రభుత్వ పనితీరు ఏందనేది ఒక ఎమ్మెల్యే రాసిన ఆర్టికల్ ద్వారా మనకు అర్థమవుతుంది. ఇక ఇది నిజంగా కూడా ప్రభుత్వానికి ఇది నెగిటివ్ ఇంపాక్ట్. ఇవన్నీ చేయలేదంటే ప్రభుత్వం ఫెయిల్యూర్. ఎమ్మెల్యే ఏం చేస్తాడు? కాకపోతే ఎమ్మెల్యే కూడా ఫెయిల్ అయినట్టే. ప్రభుత్వం ఫెయిల్ అయిందంటే ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఫెయిల్ అవుతారు, మంత్రులు ఫెయిల్ అవుతారు, ఎమ్మెల్యేలు ఫెయిల్ అవుతారు, మొత్తం వ్యవస్థనే ఫెయిల్ అవుతున్నట్టు లెక్క. ఇక్కడ ఈ ఎమ్మెల్యే రాసిన ఆర్టికల్ ప్రభుత్వానికి చేరుతుంది. చేరిన తర్వాతనైనా ఏమైనా డబ్బులు విధించి ఎమ్మెల్యేలకు డబ్బులు విధిస్తారా? నిజంగానే ఎమ్మెల్యే పోయి ఉత్తగా జేబులో చేయి పెట్టుకొని ఊర్లో తిరిగేది బంద్ చేసి కనీసం ప్రజలు వచ్చేదని అడిగితే చేసే అవకాశం కూడా దొరుకుతుంది. అసలు చేసేదేమో పెద్ద గొప్ప మాటలు. 2047 కల్లా $3 మిలియన్ అది చేస్తామని చెప్తారు దీని ఆర్థిక వ్యవస్థను. ఎమ్మెల్యేకు అసలు కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ కూడా ఇచ్చే స్థాయిలో ఈ గవర్నమెంట్ లేదు. మొత్తం దివాలా తీసినది. మొత్తం మనం ఏమంటే ఎవరన్నా పైసలు అడిగితే ఏమున్నాయన్నా పైసలు ఏడున్నాయి అని జేబులో తీస్తామా? ఎట్లా ఇట్లా తీస్తామా బయటికి? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇట్లా తీసి పెట్టిండు, ఏం లేవు పైసలని. ఇంకా ఏం చెప్తారో ఏం చేస్తారో ఏమవుతుందో తెలంగాణ. ఒక సొంత పార్టీ ఎమ్మెల్యేనే, ఒక సొంత జిల్లా ఎమ్మెల్యేనే ఇట్లాంటి ఆర్టికల్ రాస్తే, ప్రభుత్వంలో ఉన్న సిచ్యువేషన్ అర్థం పడితే మీ కామెంట్ కూడా తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.